హలో అండి, అందరికీ నమస్కారం. మా కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్ర స్పెషల్ అయిన పులస చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఈ ఫిష్ని అందరూ చాలా బాగా ఇష్టపడతారండి. సో ఈ ఫిష్కి ఉన్న టేస్ట్ వేరే ఫిష్ దేనికి లేదు. సో ఆల్రెడీ మనకు ఒక సామెత ఉంది, పుస్తులు అమ్ముకున్నా సరే పులస చేపను కొనుక్కోవాలనేది. నిజంగా కూడా ఒకసారి చేపల పులుసు తిన్న తర్వాత అందరూ అలానే ఫీల్ అవుతారండి. ఈ కర్రీకి ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ అనేది ఉన్నదండి. సో అది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూసేయండి. సో చేపనంతా క్లీన్గా కడిగేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కల్లుప్పును వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత దీనిపైన ప్లేట్ పెట్టి క్లోజ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. సో ఇప్పుడు వాటర్లోకి కొద్దిగా చింతపండుని యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన ఉంచేసేయండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి 1 కప్ ఉల్లిపాయలు, కొద్దిగా అల్లం, అలాగే 10 వెల్లుల్లి రేఖలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి వేసుకొని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దాంట్లోకి 3 టేబుల్ స్పూన్స్ కారంని యాడ్ చేసుకోండి. సో కారం అనేది యాడ్ చేసిన వెంటనే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పేస్ట్ని దీంట్లోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ పేస్ట్ అనేది వెంటనే యాడ్ చేయకపోతే కారం అనేది మాడిపోయి టేస్ట్ చేంజ్ అయిపోతుందండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం సాల్ట్ అనేది చేపల్లో యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దాంట్లోకి ఇలా పొడుగ్గా చేరుకున్న పచ్చిమిరపకాయలు 6 నుంచి 7 వరకు యాడ్ చేసుకోండి. సో కారం తక్కువ తినేవాళ్ళు తక్కువ యాడ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు బెండకాయలను కూడా ఇలా పొడుగ్గా కొద్దిగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో బెండకాయలు ఎక్కువ ఉంటే కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి టొమాటో ప్యూరీని యాడ్ చేసుకోవాలండి. 1 కప్ వరకు. మేమైతే 2 టొమాటోస్కి టొమాటో ప్యూరీ అనేది యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఒకసారి అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. మ్యాక్సిమం ఒక పీస్కి ఒక పీస్ టచ్ అవ్వకుండా ఉండేటట్టు చూసుకోండి. సో ఇలా అన్ని పీసెస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉంచేయండి. ఒక 10 మినిట్స్ అయ్యాక ప్లేట్ ఓపెన్ చేసి చూసాక ఫిష్ పీసెస్ని ఇంకో సైడ్కి టర్న్ చేసుకోండి. సో ఇప్పుడు చింతపండుని ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ ముందర నానబెట్టాం కదండి. ఆ చింతపండుని ఒకసారి క్రష్ చేసిన తర్వాత ఆ వాటర్ని ఫిష్ పీసెస్లోకి యాడ్ చేసుకోవాలండి. మేమైతే ఇక్కడ 3 కప్స్ వరకు చింతపండు రసాన్ని అనేది యాడ్ చేసామండి. సో పులుపు ఎక్కువ తినేవారు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు కొద్దిగా తక్కువ యాడ్ చేసుకోండి. సో జనరల్గా చేపల పులుసు అనేది పుల్లగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. చింతపండు రసాన్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకున్న తర్వాత దాంట్లోకి కొద్దిగా కరివేపాకును యాడ్ చేసుకోండి. పులుసు అనేది మరుగుతున్నప్పుడు మనకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అలాగే పులుపు సరిపోయేలేదో చూసుకొని కావాలంటే అడ్జస్ట్ చేసుకోండి. మేమైతే ఇక్కడ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాం. చూస్తున్నారు కదండి, పులుసు అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. కాసేపు అయ్యాక ఇది కొంచెం చిక్కబడుతుందండి. మీకు చెప్పాను కదా కర్రీకి ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఉందనేసి, అది ఇదేనండి, ఆవకాయ నూనె. సో ఇది జనరల్గా అన్ని చేపల పులుసుకి సెట్ అవ్వదండి, కానీ పులస చేపల పులుసులో వేసుకుని తింటే మాత్రం ఆ టేస్టే వేరుంటుందండి. సో మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి, టేస్ట్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ ఆవకాయ నూనె అనేది పులుసు అనేది చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. అలాగే ఈ ఆవకాయ నూనె అనేది మొత్తం పులుసు అంతటికి కలుపుకోకండి. సో మీరు ఎంత తింటారో అంత దాంట్లోకి అప్పటికప్పుడు కలుపుకోవాలండి. ఈ ఆవకాయ నూనె వేసిన తర్వాత మాత్రం వేడి చేయకండి ఈ పులుసుని, టేస్ట్ అనేది అస్సలు బాగోదు. సో అంతేనండి, ఎంతో ఈజీగా ఉండే ఆంధ్ర స్టైల్ చేపల పులుసు రెడీ. సో మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.